కందికాయలు దొరికాయి అనమాట ఇక్కడ ఇండియన్ బజార్లో. కందికాయలు ఉడకబెట్టాను. వీళ్ళిద్దరు తినడానికి ఇగో పప్పలు ఎట్లా ఓపెన్ చేయాలి అని అడుగుతుంది నాయన. ఇవి తిను, పప్పలు తిను. కొన్ని బాగున్నాయి, కొన్ని ఏమో అసలు సీడ్స్ అవ్వలేదన్నమాట. ఇండియన్ బజార్లో అప్పుడప్పుడు దొరుకుతాయి, రెగ్యులర్గా దొరకవు. కందికాయ తింటావా? మా చేనులో అంటే చిన్నప్పుడంతా మా చేనులో పండేవి కదా, అసలు అప్పుడు తెలియదు అనమాట వీటి టేస్ట్. ఇప్పుడు కొనుక్కొని తింటా అంటే అర్థమవుతాయి అనమాట. చిన్నప్పుడంతా తెస్తే తినకపోయేది, మా నాన్న బాగా తింటాడు అనమాట ఇవి. సో అప్పుడు తినకపోయేదాన్ని, ఇప్పుడేమో బాగా అర్థమవుతాయి అనమాట. ఇవి టేస్టీగా ఉంటాయి. సో ఆమె కూడా ట్రై చేస్తుంది తినడానికి. మా నాయన అయితే చూపిస్తా చూడండి. ఓపెన్ చేయి, ఇట్లాను మధ్యలోకి, ఇట్లాను మధ్యలోకి అను వచ్చేస్తుంది. సీడ్స్ కొన్ని అయితే బాగున్నాయి. ఆయన చూడండి, ఈయన కూడా ఓపెన్ చేస్తున్నాడు. గిన్నె ముందు పెట్టుకొని కూర్చున్నాం అనమాట ముగ్గురము తినడానికి. వాడికేమో తినడానికి రావట్లేదు, ఎట్లా తింటున్నాడు. అట్లా తినొద్దు బెట్ట. అన్నీ ట్రై చేస్తాడు అనమాట. అక్క తింటుంది కదా, ఆయన కూడా తినడానికి ట్రై చేస్తాడు. ఇంకా బొబ్బరికాయలు కూడా బాగుంటాయి అనమాట. అవి కాల్చుకొని తింటే బాగుంటాయి బొబ్బరికాయలు ఉడకబెట్టేదానికంటే. మేమైతే వీటి కందికాయ అంటాము, మీరేమంటారో మరి. కందిపప్పు ఉంటుంది కదా, అవి ఆ సీడ్స్ అనమాట ఇవి. చాలా దగ్గర డిఫరెంట్గా పిలుస్తారు కదా, మేమైతే కందికాయ అంటాం వీటిని. మా ఇంటి దగ్గర పండిస్తారు ఇవి మా నాన్న వాళ్ళు. కిందనే వేయాలి కన్నా. నచ్చినాయి వాడికి కూడా, తింటున్నా. కిందనే ఇవి పొట్టు అమ్మా, కింద వేయాలి. అవి ట్రాష్ వేయాలి కన్నా, ఇందులో వేయద్దు. చూపే, నువ్వు తింటున్నావా? బాగున్నాయా? యమ్ అయినా బాగున్నాయా బాలేవా చెప్పు. యు లైక్ ఇట్? చెప్పు బాగున్నాయి అని చెప్పు. బాగున్నాయి గైస్, బై బై. అందరు కలిసి తింటారా?